హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లైఫ్ పల్స్. ఈరోజు మనం ఇన్స్టెంట్గా ఓట్స్తో దోశని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఒకసారి తెలుసుకుందాము. ఈ దోశ హెల్త్కి అయితే చాలా మంచిదండి అని చేసుకోవడం కూడా చాలా ఈజీ. ముందుగా ఒక బౌల్లో 1 కప్పు ఓట్స్ని, 1/2 కప్పు పెరుగుని యాడ్ చేసి మొత్తం ఒకసారి ఇలా కలుపుకోవాలి. హాఫ్ కప్పు వాటర్ని కూడా యాడ్ చేసి మొత్తం ఇలా కలుపుకొని పక్కన ఉంచుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్లో 1/2 కప్పు బియ్యపు పిండిని, 3 స్పూన్ల ఉప్మా రవ్వని, 1/2 కప్పు ఆనియన్ ముక్కలని, 1 లేదా 2 పచ్చిమిరపకాయలని, కొంచెం అల్లంని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. 1/2 స్పూన్ జీలకర్రని, మనం ముందుగా నానబెట్టుకున్న ఓట్స్ని యాడ్ చేయాలి. హాఫ్ టీ స్పూన్ సాల్ట్, అలానే కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసి ఇలా మిక్సీ పట్టుకోవాలి. ఇలా దోశపిండిలాగా మిక్సీ పట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి దోశ ప్యాన్ పెట్టుకొని ఇలా ఆయిల్ని స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత దోశపిండిని వేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. పైన ఇలా కాస్త ఆయిల్ అనేది యాడ్ చేసి దోశని మనం ఫ్రై చేసుకోవాలి. ఒకవైపు మనకి ఫ్రై అయిన తర్వాత ఇంకొక వైపుకి ఫ్లిప్ చేసుకొని దోశని 2 వైపులా ఫ్రై చేసుకోవాలి. అంతేనండి, ఎంతో హెల్తీగా ఉండే ఓట్స్ దోశ రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో నాకు కమెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.